ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతుంది కె ధనశ్రీలక్ష్మి. ముఖ్యాంశాలు. రేపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో వర్షాలపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జిల్లా పరిషత్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రేపటి నుండి అమల్లోకి వస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. రేపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 7 గంటలకు దేశంలోని అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలు మొదట హిందీలోనూ, అనంతరం ఆంగ్లంలోనూ రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రసారం చేస్తాయి. దూరదర్శన్లో హిందీ, ఆంగ్ల ప్రసంగం తర్వాత స్థానిక కేంద్రాలు ప్రాంతీయ భాషల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రసారం చేస్తాయి. ప్రాంతీయ ఆకాశవాణి కేంద్రాలు రాత్రి 9:30 ప్రాంతీయ భాషల్లో రాష్ట్రపతి అనువాద ప్రసంగాన్ని ప్రసారం చేస్తాయి. ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో భవిష్యత్తులో ప్రభుత్వ ఆదాయం పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం దృశ్య మాధ్యమం విధానంలో నీటి వినియోగదారులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. సాయంత్రం విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వర్షాలపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. విజయవాడ నగరంలోని విద్యాధరపురం, బుడమేరు వంతెన, గాయత్రీనగర్ ప్రాంతాల్లో నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి మంత్రి నిన్న పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య సిబ్బంది అత్యవసర చర్యలు చేపట్టారని తెలిపారు. వర్షాలు తగ్గిన అనంతరం విజయవాడలో ఆక్రమణలు తొలగించి డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలియజేస్తూ, విజయవాడ నగరంలో వచ్చిన వర్షాలకు యాక్చువల్ గా అనేక రోడ్లు వాటర్ తో నిన్నాయి. కొన్ని దగ్గరలో డ్రైన్ 4 అడుగులు ఉంటే కొన్ని దగ్గరలకు వచ్చేలకు 2 అడుగులు వచ్చింది. 4 అడుగులు 2 అడుగులకు వచ్చేలకే ఆటోమేటిక్ గా బ్లాక్ అవుతుంది. ఈ వర్షాకాలం సీజన్ భాగంగానే విజయవాడ నగరంలో ఉండే డ్రైన్స్ ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. బుడమేరు మీద అసత్య ప్రత్యార్థాలతో నమ్మొద్దు. బుడమేరు నార్మల్ గా ఉంటాయి. అదే విధంగా విజయవాడలో అయితే 15 పునరావాస కేసాలు రెడీ చేసి పెట్టారు. వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ప్రస్తుతం అయితే వాటి యొక్క అవసరం లేదు. అయితే ముందు జాగ్రత్తగా అవన్నీ చేయడం జరిగింది. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జిల్లా పరిషత్ జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కడపలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ జాతీయ విశ్వవిద్యాలయంలో ఈరోజు ఓట్ల లెక్కింపును చేపట్టారు. ఇందులో భాగంగా తొలుత ప్రకటించిన పులివెందుల ఫలితాల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 6,035 ఓట్లతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. అనంతరం ప్రకటించిన ఒంటిమిట్ట ఫలితాల్లో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి గెలుపొందారు. ఈ మేరకు వారు గెలుపొందినట్లు అధికారులు ధృవీకరణ పత్రాలను అందజేశారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా అనకాపల్లిలో ఈరోజు జాతీయ జెండాలతో ర్యాలీని నిర్వహించారు. ఎన్టీఆర్ గ్రౌండ్స్ నుంచి 4 రోడ్ల కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు జాతీయ జెండాలతో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి, జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. పేదల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఇప్పటివరకు రాష్ట్రంలో 450 కోట్ల రూపాయలను అందించామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంలోని లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఈరోజు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందిస్తోందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు 121 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. 565 మందికి ఇప్పటి వరకు 5,78,00,000 రూపాయలు కొండేపు నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను ప్రజల కష్టాల్లో ఉన్నారు. వాళ్ళు వైద్యానికి వెచ్చించిన డబ్బుల్లో ఎంతో కొంత ఇచ్చి ఆదుకోవాలనే సంకల్పంతో పెట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో అయితే సుమారుగా 450 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
మాదక ద్రవ్యరహిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు యువతకు అవగాహన కల్పిస్తూ ఈ పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తూ జాతీయ మాదక ద్రవ్యరహిత కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాలను అరికట్టడం, నివారణ మార్గాలను ప్రోత్సహించటం వంటి కార్యక్రమాలను చేపడుతోంది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల పెరుగుతున్న సవాళ్లను పరిష్కరించడానికి దేశవ్యాప్తంగా నివారణ, చికిత్స, పునరావాసంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. సూపర్ 6 అమల్లో భాగంగా రేపటి నుండి అమలు చేయనున్న ఉచిత బస్సు ప్రయాణానికి మహిళలందరూ అర్హులేనని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పలు అంశాలపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉచిత బస్సుకి మహిళలందరూ అర్హులు, వాళ్ళు ఏ కేటగిరీలో వెళ్ళొచ్చనేటువంటిది కూడా స్పెసిఫై చేయబడాలి. వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా సరే వెళ్ళొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడైనా సరే మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ మన రాష్ట్రంలోకి వచ్చి బస్సు వెళ్దాం అనుకోండి, దానికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మళ్ళీ మన రాష్ట్రంలోకి డెస్టినేషన్ గా ఉంటే దానికి కూడా అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మేము ఆ విధి విధానాలన్నీ కూడా మీకు త్వరలోనే చెప్తూ మనం అనౌన్స్ చేస్తున్నాను. జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా వర్షపు నీటి సంరక్షణకు గాను నేషనల్ వాటర్ మిషన్ అనంతపురం జిల్లాలోని 2 గ్రామ పంచాయతీలను ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపిక చేసిందని నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ సలీం బాషా ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నార్పాల మండలం, బొందలవాడ గ్రామ పంచాయతీ, గుత్తి మండలం, ఎంగన్నపల్లి గ్రామ పంచాయతీలను అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. ఆ గ్రామ పంచాయతీల సర్పంచ్లు జలశక్తి మంత్రిత్వ శాఖ నుంచి రేపు ఢిల్లీలో అవార్డులను అందుకోనున్నారని తెలిపారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి మొదట ప్రమాద హెచ్చరిక జారీ చేశామని ఎన్టీఆర్ జిల్లా జలవనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ రవికిరణ్ తెలిపారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఆయన ఈరోజు మాట్లాడుతూ బ్యారేజీ నుండి 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నామని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని రవికిరణ్ తెలియజేస్తూ పైన ఎగువన కురుస్తున్న భారీ వర్షాల మూలంగా ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వస్తుంది. నిన్న సాయంత్రం 7 గంటలకు మనం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశాము. ఇప్పుడు ఉదయం వరకు కూడా 4,20,000 పులిచింద నుంచి మనకు అవుట్ఫ్లో ఉంది. మధ్యాహ్నం 2-3 వరకు కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత నుంచి కాస్త వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందండి. ఇప్పుడు మునేరు నుంచి కానీ వైరా ఈ చుట్టుపక్కల ఉన్న క్యాచ్మెంట్స్ అన్నిటి నుంచి కూడా కలిపి మనకి ప్రజెంట్ 4,87,500 మనకి వరద వస్తుందండి. మన దాన్నే మన సముద్రంలో కూడా వెళ్తాం. కింద దిగువను కూడా అలర్ట్ చేసామండి. ఇక్కడ రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారండి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట సమయానికి సెన్సెక్స్ 151 పాయింట్ల లాభంతో 80,691 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 41 పాయింట్ల లాభంతో 24,660 వద్ద ట్రేడ్ అవుతోంది. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలియజేస్తూ ఏఎస్ఆర్, పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం అక్కడ కూడా ఈరోజు భారీ వర్షం ఉండొచ్చు. దానికోసం నేను ప్రతి సిటిజన్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు దయచేసి మీకు SMS అలర్ట్ వచ్చినప్పుడు మీ ఇంట్లోనే ఉండాలి. ఫాలో ఆల్ ది ప్రికాషన్స్. సెకండ్, మనకు ఇప్పుడు సీ స్టేట్లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి 16th ఆగస్ట్ దాకా ఫిషర్మెన్ అందరికీ అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. మీరు కూడా దయచేసి హై సీస్కి వెళ్ళొద్దు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రేపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో వర్షాలపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జిల్లా పరిషత్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రేపటి నుండి అమల్లోకి వస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.